ఈ రోజటి టాప్ 10 కరెంట్ అఫైర్స్. మొదటి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్తో కలిసి అమరావతిలో ఏ మోడల్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్కు ప్రతిపాదించింది? మీ సమాధానం సింగపూర్ పుంగోల్ డిస్ట్రిక్ట్ మోడల్. రెండవ ప్రశ్న, తెలంగాణ విద్యా వ్యవస్థలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏ బడ్జెట్ ప్రోగ్రాం కింద ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ వీక్ ప్రారంభించారు? మీ సమాధానం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. మూడవ ప్రశ్న, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం సాధించిన జిల్లా ఏది? మీ సమాధానం విశాఖపట్నం. నాలుగవ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించే నిధులను క్రమంగా ఎంత శాతానికి పెంచాలని నిర్ణయించింది? మీ సమాధానం 15. ఐదవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల మంది అభ్యాసులకు డీప్ టెక్ శిక్షణ ఇవ్వడానికి ఏ ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థతో ఒప్పందం కుదిరింది? మీ సమాధానం IBM. ఆరవ ప్రశ్న, తెలంగాణలో కుల ఆధారిత విభజనను తగ్గించడానికి ఏ మోడల్ నివాస పాఠశాలను విస్తరిస్తున్నారు? మీ సమాధానం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్. ఏడవ ప్రశ్న, గుంటూరు మిర్చి మార్కెట్ను విస్తరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ అంతర్జాతీయ వాణిజ్య కారిడార్ను పునరుద్ధరించడానికి సింగపూర్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది? మీ సమాధానం ఆంధ్రప్రదేశ్ మరియు చైనా మిర్చి ట్రేడ్ కారిడార్. ఎనిమిదవ ప్రశ్న, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్లను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరం నుండి ఏ కొత్త మోడల్ ప్రవేశపెట్టనుంది? మీ సమాధానం నర్సరీ నుండి 12వ తరగతి వరకు. తొమ్మిదవ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ భూసేకరణ మరియు రికార్డుల వివాదాలను పరిష్కరించేందుకు గతంలో అమల్లోకి వచ్చిన ఏ వివాదాస్పద చట్టాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రద్దు చేశారు? మీ సమాధానం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైలింగ్ యాక్ట్. 10వ ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ నుండి ఇటీవల ఎన్ని గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి? మీ సమాధానం 5 పంచాయతీలు. ఇలాంటి డైలీ టాప్ 10 కరెంట్ అఫైర్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.